ఈరోజు నేను మష్రూమ్ కర్రీ చేస్తాను. అది ఎలా ఉందో కర్రీ ప్లస్ ఫ్రై లాగా ఉంది. అది ఎలా ఉందో మీరు నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవన్నీ చూడండి. మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మష్రూమ్ వెజ్ ఎవరైతే తింటారో వాళ్ళకి ఫేవరెట్ అయిపోతుంది. మా ఆయన కూడా ఫేవరెట్ అనమాట. మష్రూమ్ చాలా హెల్త్కి మంచిది అని చెప్తూ ఉంటారు కదా. దాన్ని ఎలాగా కొంచెం నాన్ వెజ్ తినే వాళ్ళకి ఎలా ఉంటుందో అలాగే, అంటే కొన్ని రోజులు వ్రతాలు అవి చేసేవాళ్ళకి యూజ్ అవుతుంది. అంటే నాన్ వెజ్ టేస్టే ఉంటుంది కానీ వెజ్ అనమాట. మష్రూమ్స్ వేసుకొని తినేసేయచ్చు. అది ఎలాగో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాన్ని చూడండి. రండి వెళ్తాం వంట చేద్దాం. ఈరోజు నేను మష్రూమ్ మసాలా అంటే బిర్యానీ లాగా చేద్దాం అనుకున్నాను. అంటే మసాలా పెడదాం అనుకున్నానండి. మష్రూమ్ మసాలా ఎలా చేయాలని చూడండి. ఇవన్నీ కావాలి: టమోటా, ఆనియన్, జింజర్ గార్లిక్ పేస్టు, మష్రూము, కొత్తిమీర, పుదీనా, మరి టమోటో ఎర్రగడ్డల మిక్స్ కూడా తీసుకున్నాను. అలాగే కర్డ్ తీసుకుంటున్నాను. అలాగే మసాలాలు అండి: కారం పొడి 2 స్పూన్లు, పసుపు 1/2 స్పూను, మరి గరం మసాలా 1/2 స్పూను, మరి చికెన్ మసాలా 1 స్పూను, మరియు బిర్యానీ మసాలా 1/2 స్పూన్ తీసుకున్నానండి. ఇవన్నీ కావాలా మష్రూమ్ మసాలా పెట్టేకి. మష్రూమ్ మసాలా చేయడానికి ఇవన్నీ కూడా కావాలా. ఎలా చేసుకోవాలనేదాన్ని చూపిస్తాను. చూడండి. ఇప్పుడు ఎర్రగడ్డలు వేగింది. ఇప్పుడు మనము టమోటాలు వేసుకుంటాము. టమాటాలు కూడా కొంచెం మెత్తపడే వరకు వేయాల. టమాటా బాగా మెత్తపడే వరకు వేయాల. ముందుగా ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం నూనె పోసుకోవాలండి మసాలా చేసేదానికి. అదే కొంచెం వేడైన తర్వాత మనము ఎర్రగడ్డలు వేసుకోవాలండి. నూనె వేడెక్కింది. ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం రెడ్ అయ్యేలాగా మనము వేపుకోవాలి. రెడ్ అయ్యే వరకు వేపుకున్నామండి ఆనియన్స్ని. చూడండి, కొంచెం ఉప్పు వేసుకోండి. టమాటాలు త్వరగా మెత్తగా అవుతాయి. మళ్ళీ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలా. తర్వాత పుదీనా మరియు కొత్తిమీర 2 కట్ చేసి పెట్టుకున్నాము, అది వేసుకోవాలా. అదైన తర్వాత కొద్దిసేపు దాన్ని వేగనివ్వాలండి. బాగా వేగిన తర్వాత మిగతావన్నీ కూడా మనం వేయాలి. చూడండి, టమాటో బాగా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు మనము మిక్స్ చేసుకుని పెట్టుకున్నాం కదా ఆనియన్స్, టమాటో, అది వేయాలా. పుదీనా మళ్ళీ కొద్దిగా అదైన తర్వాత మళ్ళీ మసాలాలు కూడా వేయాలి. మేము అన్ని మసాలాలు తీసుకున్నాం కదా, అన్ని మసాలాలు కూడా ఒకేసారి వేసేది. అది అయిన తర్వాత కొంచెం అన్నీ బాగా కలిపిప్పాలా. చూడండి, కాసేపు వదిలేయండి. బాగా మసాలాలన్నీ బాగా ఉడుక్కొని అది అయిన తర్వాత మిగతాది కర్డ్ వేసేసి తర్వాత మష్రూమ్స్ వేసేయచ్చండి. ఇప్పుడు 5 మినిట్స్ వదిలేసేయండి. నెక్స్ట్ కర్డ్ వేసుకోండి. కర్డ్ వేసుకొని బాగా కలిపిప్పండి. బాగా ఉడికేసి చూడండి, ఆయిల్ ఉడికింది. ఇప్పుడు మనం కర్డ్ వేసుకోవాలా. బాగా తిప్పినామనుకోండి, అది బాగా కలిసిపోతుంది కర్డ్. ఇది అయిన తర్వాత మనము నెక్స్ట్ మష్రూమ్స్ వేసుకోవచ్చు. ఇప్పుడు బాగా కలిపిస్తే చూడండి, కలరు సూపర్గా ఉంది కదండి. టేస్ట్ కూడా బాగుంటుంది. మా ఆయన ఫేవరెట్ ఫుడ్ అండి ఇది, మష్రూమ్ కర్రీ, మష్రూమ్ ఫ్రై ప్లస్ కర్రీలా కూడా చేసుకోవచ్చు. బట్ నేను కొంచెం నీళ్ళు తక్కువగా వేసి చపాతీకి భలే ఉంటుందండి. మరి రైస్కి కూడా బాగుంటుంది. మష్రూమ్స్ ఎవరెవరు తింటారో వాళ్ళ ఫేవరెట్ ఫుడ్ ఇది అయిపోతుంది. చేసుకొని తినండి. మా ఆయనకైతే ఫేవరెట్ ఫుడ్ ఇది. చూడండి, ఇప్పుడు మనము మష్రూమ్స్ వేసుకోవాలి. మష్రూమ్స్ ఇది వేసిన తర్వాత ఒకసారి అట్లా కలిపేసి మళ్ళీ 5 మినిట్స్ వదిలేయండి. మూసేసి అవి బాగా ఉడుక్కోవాలి కదా. మష్రూమ్స్ మసాలా అంతా బాగా పట్టాలంటే ఒక 5 నిమిషాలు పడుతుంది. 5 నిమిషాలు అయిన తర్వాత మనం ఓపెన్ చేసుకొస్తే రెడీ అయిందండి. బాగా తిప్పాలి దాన్ని. సరే, నెక్స్ట్ మూత వేసేసి ఒక 5 మినిట్స్ వదిలేసేయాలి.
ఇది మీరు తగినంత ఉప్పు వేసుకోవాలండి. నేను ఒక స్పూన్ వేసుకుంటున్నాను, అంటే అప్పుడే ముందే కొంచెం వేసాను కాబట్టి ఒక స్పూన్ వేసుకుంటున్నాను. ఒక స్పూన్ కొంచెము మీరు మీకు తగినంత ఉప్పు యాడ్ చేసుకోండి. చేసుకునేసి ఇలా తిప్పేసి ఒక 2-3 మినిట్స్ వదిలేయండి, అది రెడీ అయిపోతుంది. చూడండి ఇప్పుడు రెడీ అయింది. మనం లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసి గార్నిష్ చేసుకుంటే వేడివేడిగా మష్రూమ్ లేదా పుట్టుకొడుకుల చారు కర్రీ రెడీ. చూడండి పుట్టుకొడుకులది టేస్ట్ చేయండి.